टीवी 11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। शहर हैदराबाद में बकरीद के मौके पर बकरीद की कुर्बानी के हिस्से के नाम पर अवाम को धोखा देने वाली टोली को साउथ वेस्ट जोन की पुलिस हबीबनगर ने गिरफ्तार कर लिया है। खिदमत फाउंडेशन के नाम पर मासूम अवाम को धोखा देकर और कुर्बानी के हिस्से का पैसा लेकर भागने वाले 3 धोखेबाजों को पुलिस ने किया है गिरफ्तार। बकरीद की ईद के दिन अवाम कुर्बानी के गोश्त के इंतजार में थी, लेकिन 3 चिंदचोर अवाम को कुर्बानी का गोश्त ना देकर भाग गए थे और उनके कब्जे से 23 लाख कैश, 3 मोबाइल फोन्स, 1 किंगस्टन की पेन ड्राइव, 1 लेनोवो थिंकपैड i5 लैपटॉप को किया गया है जब्त। डीसीपी साउथ वेस्ट जोन श्री उदय कुमार रेड्डी आईपीएस ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते మాకు ఈ 17th రోజు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో 17th రోజు ఈవినింగ్ 9 o'clock కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఈ బక్రీద్ ఫెస్టివల్కి ఇది ఖిద్మత్ ఫౌండేషన్ అని ఒకటి వీళ్ళు రిజిస్టర్ చేశారు. మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ జాఫర్ అహ్మద్ అండ్ మొహమ్మద్ అష్ఫాక్ ఈ ముగ్గురు ఒకటి ఫౌండేషన్ ఇట్లా దీంతో చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ఫౌండేషన్ చేసినారు. దీంట్లో యాక్చువల్గా బక్రీద్ పండగకి అందరూ కుర్బానీ చేసి హిసాబ్ ప్రకారం ఇస్తారు కదా. కొంతమంది ఏజ్డ్ పీపుల్ కానీ కొంతమంది బయట తెచ్చుకొని కోసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, కుర్బానీ ఇవ్వలేని అంటే వీళ్ళకి మనీ ఇస్తారు. ఒక యూనిట్కి 2800 రూపీస్ లెక్క వాళ్ళకి ఒక్కొక్కళ్ళు 10 యూనిట్స్ బుక్ చేసినారు, ఒక్కొక్కళ్ళు 5 యూనిట్స్ బుక్ చేసినారు. అట్లా వీళ్ళు ఆన్లైన్లో పైసలు తీసుకున్నారు, కొంతమంది దగ్గర డైరెక్ట్ తీసుకున్నారు, కొంతమంది దగ్గర గూగుల్ పే ద్వారా తీసుకున్నారు. తీసుకొని అట్లా టోటల్గా వీళ్ళు దాదాపు ఈ మన ఓన్లీ మన మల్లెపల్లి ఏరియాలోనే 421 మెంబర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసినారు. అట్లా సిటీ మొత్తం మీద కూడా దాదాపు వీళ్ళు 2179 మంది దగ్గర టోటల్గా మనీ కలెక్ట్ చేసినారు. వీళ్ళు అది వాళ్ళ దగ్గర ఈ హిసాబ్ ప్రకారం కలెక్ట్ చేసినారు. చేస్తే మన దగ్గర ఇమీడియట్గా ఆ రోజు పాపం వాళ్ళు మార్నింగ్ 11 దాకా 12 దాకా చూసినారు. మటన్ తీసుకొస్తారేమో మనం హిసాబ్ వైజ్గా పంపిద్దాం అనుకొని చూస్తే వాళ్ళకి సాయంత్రం దాకా మటన్ తీసుకురాలేదు. వీళ్ళు తీసుకురాకపోతే సాయంత్రం మనకి 9 o'clock టైంలో 17th రోజు కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ 17 జూన్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి ఇది మొత్తము మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద వర్కౌట్ చేసి వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని జరిగితే ఇప్పుడు మన దగ్గర పోయిన అమౌంట్లో మా దగ్గర ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇది 234/24. దీంట్లో 406, 420, 467, 468, 471. దీంట్లో ఏంటంటే అసలు వీళ్ళు ఈ యాక్చువల్గా ఇది రిజిస్టరే చేయలేదు. ఇది అగ్రిమెంట్ ఆఫ్ చేయకుండా వీళ్ళే సొంతంగా డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు. ఎక్కడ కూడా వీళ్ళు సిస్టమ్ ప్రకారం చేయలేదు. ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక మేమేదో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన బట్టి చేసి ఈ మనీ కలెక్ట్ చేసినారు. మేము మా ఏరియాలో పోయిన ఇది 421 మెంబర్స్ దగ్గర నుంచి పోయిన మనీ కూడా దాదాపు అంతా కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర రికవరీ చేశాము. ఇప్పుడు 23 lakhs రికవరీ చేసి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. ఎవరైనా కూడా మోసం చేస్తారు. దాంట్లో దేవుడు లేదు, మతం లేదు, ఏం లేదు. పైసలు వస్తున్నాయంటే ఎవరైనా మోసం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఎవరిని కూడా ఇట్లాంటి మోసగాళ్ళని నమ్మొద్దని నేను చెప్తున్నా క్లియర్గా. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఎక్కువ అయ్యేది ఓన్లీ మన ఆన్లైన్ ఫ్రాడ్ ఎక్కువైతున్నాయి, తర్వాత నమ్మించి మోసం చేసి కేసులు ఎక్కువైతున్నాయి. కాబట్టి నేను ఈరోజు మేము ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ కాగానే మా హబీబ్నగర్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీము, వాళ్ళ ఎస్ఐ, వాళ్ళ సిబ్బంది అంతా కూడా, తర్వాత ఏసీపీ ఆసిఫ్ నగర్, తర్వాత గోల్కొండ ఏసీపీ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉండే సార్ లీవ్లు ఉంటే ఎడ్సెల్ డీసీపీ గారు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో ఉన్న అందరిని ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రికవరీ చేసి ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. లేవు అయినా వెరిఫై చేస్తాం. ఇంకా ఎక్కడ వేరే కాడ ఉన్నాయేమని కూడా ఉన్న మా దగ్గర దొరికినవి మాత్రం 421 మొత్తం మల్లెపల్లి ఏరియా ఏరియా వాళ్ళ. దీంట్లో 23 lakhs రికవరీ అయింది. మిగతా దీని వెనక ఇంకా వీళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినని చెప్తున్నారు. అది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళని మళ్ళీ కోర్టు ద్వారా తీసుకుని మళ్ళీ ఇంటరాక్షన్ చేసి మొత్తం రికవరీ చేస్తారు. 400 మన ఫిలిం నగర్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. అయితే దీంట్లో కేసు కాకపోయినా కూడా మేము ఎవరెవరి దగ్గర అందరు కంప్లైంట్ ఇవ్వలేరు కదా. 2800 రూపాయల కోసం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ వాళ్ళందరూ లిస్ట్ కలెక్ట్ చేసాము. వీళ్ళ దగ్గర కూడా ఆ లిస్ట్ మేము డౌన్లోడ్ చేసాము. ఇదంతా కోర్టుకు సమర్పిస్తాం. వీళ్ళు ఎంతమంది దగ్గర పైసలు తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ కూడా, వాళ్ళ కొంతమంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసాము. ఈ అమౌంట్ అంతా కూడా కోర్టు ద్వారా అందరికీ ఇచ్చడానికి మేము ట్రై చేస్తాం. దీంట్లో ఉన్నారు కదా, దీంట్లో
వీళ్ళందరూ ఏదో మనం పోయి ఒక మేకపోతును కొనుక్కొచ్చుకోలేము, వేరే తెచ్చుకోలేము, వీళ్ళ కొన్ని పైసలు ఇస్తే మనకు ఒక హిసాబ్ వస్తుంది, మనం వేరే వాళ్ళు పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో కష్టపడలేని వాళ్ళు ఈజీగా ఉంటుంది, మన ఇంటికి డెలివరీ లెక్క ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినారు. మా దగ్గర పోయినాయి 23,61,500 పోయినాయి. దాదాపు మ్యాక్సిమం రికవర్ చేసిన. మిగిలిన పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కోర్టు ద్వారా తీసుకొని రికవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చేసినారంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినారు మటన్ అందరికి, అప్పుడు కంప్లైంట్ లేదు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీళ్ళు, 2-3 సంవత్సరాల నుంచి పబ్లిక్ నమ్మారు ఇదంతా. నిజంగానే మనకు తెచ్చిస్తారు, ఇంట్లో కూర్చుంటే మనం తెచ్చుకోలేము, మార్కెట్ పోయి కొనుక్కొచ్చుడు, కోపించుడు, దాన్ని హిసాబ్ చేసుడు అనేది కొద్దిగా కష్టమైన పని. ఇది ఈజీగా ఉంటుందని వీళ్ళని నమ్మి 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది. పోయిన సంవత్సరం ఎక్కడ సేమ్ చేసినారు కానీ ఎక్కడ మనీ వాళ్ళకి ఎవరికి కూడా మటన్ పంపకుండా ఉండలేదు, అందరికీ అందరు పంపారు. ఈ సంవత్సరం మాత్రం మోసం చేశారు వీళ్ళంతా.